మాట్లాడాలి, తర్వాత వస్తాను. పర్వాలేదక్క. నా వల్ల ఒక సిగరెట్ దండగైందా? అదేం లేదక్క, నేను నీతో మాట్లాడాలి. సరే, ముందు నువ్వే మాట్లాడు. సంవత్సరం అయింది బేబీ, నేను ప్రేమిస్తున్నానక్క. ఓహో, పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాను. ఓహో, ఈలోగానే ఇదంతా జరిగిపోయింది. అంత మాత్రాన నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఓహో, నాకు సంబంధించినంత వరకు అది నథింగ్. అలాంటి దుర్ఘటన ఈ ఇంట్లో జరిగిందనే ఆలోచన రానివ్వను. ఇప్పటికీ తనని మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఇది జరిపించవలసింది నువ్వేనక్క. ఏ అక్క, నీకు ఇష్టం లేదా? బేబీని ఆదుకోమని నిన్ను అడగాననే మౌలి నేను ఇక్కడికి వచ్చింది. వాక్యానికి వాక్యం నువ్వే. ఈ పెళ్లితో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, నిజమే. కానీ నీ పెళ్లి నీకే ఒక సమస్య కాకూడదు. కాదక్క, మిస్టర్ మౌలి, నన్ను ప్రేమిస్తున్న మీ సహృదయతకి జోహార్లు. కానీ ముందే తెలిస్తే నా జీవితం మరోలా ఉండేదేమో. ఇప్పుడు మాత్రం ఏమైంది బేబీ? నేను అక్క కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. నువ్వు అంటే చాలు. అది మీ ఔదార్యం, కానీ నాకు పెళ్లి అసాధ్యం. బేబీ, జరిగింది జరగలేదనుకుని జరగవలసింది చూడాలి కదా. పాపాన్ని మర్చిపోయినా ఫలితాన్ని మరుగుపరిచేది ఎలా? కడుపులో అతని బిడ్డ పెరుగుతోంది మౌలి. నేను తీసుకున్న నిర్ణయం తిరిగి మార్చుకోవాల్సినంత ఘోరమేం కాదు ఇది. ఐ స్టిల్ ఇగ్నోర్ ఇట్. మీ అక్క ఉసురు పోసుకున్నాను, ఇప్పుడు తమ్ముడు ఉసురు పోసుకుని మొత్తం కుటుంబాన్ని ముక్కలు చేయమనకండి. బేబీ, నువ్వు నాకు కావాలి అంటే మొత్తం నీ తప్పొప్పులతో నువ్వు నాకు కావాలి. నీ కన్ను ముక్కుతో పాటు నీ కన్న బిడ్డ కూడా నాదే. నీదెలా అవుతుందిరా? నా భర్తకు పుట్టిన బిడ్డ నీ సొంతం ఎలా అవుతుంది? అది నా సొంతం. సిగ్గు లేకుండా నువ్వు దాన్ని ప్రాధాయపడ్డం చూస్తుంటే రే, నీకు కావాల్సింది ఏమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక ఆడది, ఏ ఆడదైనా సరే, ఆడపేరుతో ఇంత మాంసం ముద్ద. మౌలి, ఆహా, రాత్రంతా నేను నిద్రపోలేదురా. నీ నిద్ర కూడా చెడగొట్టాను కదూ. అనాలోచితంగా మూర్ఖంగా నోరు పారేసుకున్నాను. నీ ఉదార హృదయాన్ని గుర్తించకుండా నేనెంత సంకుచితంగా ప్రవర్తించాను. తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. సరే సరే, నీ స్నానం అది కానీ తర్వాత వస్తాను. అక్క, చెప్పి వెళ్లే ధైర్యం లేకపోయినా చెదరని మనస్థైర్యంతో వెళ్ళిపోతుంది. అమ్మ తర్వాత అమ్మ లాంటి అక్క వేసిన నిష్ఠూరం నిజం కాదని నిరూపించడమే నా జీవిత లక్ష్యం. జీవితం అంతా బ్రహ్మచారిగా గడపడమే నీకు సాక్ష్యం. ఇది నీ మీద కోపంతో మాత్రం కాదు, గౌరవంతో తీసుకున్న నిర్ణయం. నీ తమ్ముడు మౌళి. ఒకవైపు మనసు అల్లకల్లోలంగా ఉన్నా ఊహించి కథలు రాయాలి.
ఇది నా సాంఘిక బాధ్యత. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏం రాయగలను, ఎలా రాయగలను? ఈ సమస్యకు ఒక పరిష్కారం ఏర్పడే వరకు ఏ ఆలోచన పాల్పోదు. నా కథానాయక సమస్య తీర్చనా, నా జీవిత సమస్య తీర్చుకోనా? భగవంతుడా, నన్ను ఎందుకు ఈ సుడిగుండంలో పడేశావు? ఇందులో నుండి బయటపడే మార్గం లేదా? ఆంటీ పిలిచారా? నాకే తెలియకుండా నా అంతరాంతరాల్లో ఏముందో ఇప్పుడు అర్థమైంది. హరిహరి, ఇంత క్రూరంగా నా మనసు ఎప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది? పాపం, ఆ పిల్ల చావే ఈ ప్రశ్నకు జవాబా? బేబీకి మాత్రమే ఇంత శిక్ష ఉద్దేశించడంలో ఏం న్యాయం ఉంది? తను మాత్రమే నేరస్తురాలా? ఈ సమస్యకి పరిష్కారం నాకిప్పుడు బోధపడింది. నేను ఒక నిర్ణయంతో వచ్చాను. నాదని పట్టుకు వేలాడే ఆడదాని బలహీనత వదిలి ఏది జరగడం ఉచితమని వివేకంతో తీసుకున్న నిర్ణయం. దీనికి చట్టం సాక్ష్యం కాదు, మనసే సాక్ష్యం. నేను చెప్పేది వినిపించుకోరా? మౌని నా మీద అలిగి వెళ్ళిపోయాడు. బేబీ గర్భవతి అయింది. మీ పాపం బయటపడింది. ఏమిటి చూస్తున్నారు? మీరు నాకు కట్టిన తాళి కాదు, ఇప్పుడు కట్టవలసిన తాళి. బేబీ కన్నీరు కట్టవలసిన తాళి. ఈ మధ్యంతా చూస్తున్నాను. ఊరుకున్న వాళ్లతో ఊరంతా తాళ్ళారనా? అసలు నోరు మెదపకుండానే అన్ని పనులు జరుపుకుంటున్నారు. తొక్కిసలాడుతున్న మనసుకి ఒక్క ఊరడింపు కాని, తప్పు జరిగినందుకు కించిత్తు బాధ గాని. ఇదంతా మొండితనమా? మీరు చేసింది బాగుందని పొగరమొత్తనమా? ఒక నెలల నుంచి పనిచేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ దానిది. ఒక ఆడపిల్ల బ్రతుకు మీరు కుక్కలు తింపిన విస్తరి చేశారే, అంతకన్నానా? పదే పదే అదే మాట అంటున్నాను. చిత్రవచ్చీకు మీరు పాపం చిత్రవద పడిపోతున్నట్టు నాకేం కనిపించడం లేదే. సరే, ఇప్పుడేం చేయమంటావు? తప్పు చేశాను బాబు అని మరికి పెద్ద బోర్డు తగ్గించుకోమంటావా? బహిరంగ సభ చేసి లెంపలు వేసుకోవాలా? లేదు అన్నిటికీ శాస్త్రిగా నడు రోడ్లో ఊరిపోసుకు కావాలా? అంటే మీరేమైనా చేయొచ్చును, నేను ఒక్క ముక్క అడగకూడదు, అంతేగా? అవును, అంతే. నేను మగాన్ని ఏమైనా చేస్తాను. నువ్వు నోరు మూసుకొని పడుకోవాలి.